సిద్దిపేట జిల్లా మిట్టపల్లి శివార్లో స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం వృద్ధాశ్రమం జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ నూతన జిల్లాలలో మొదటి జిల్లా సమాఖ్య భవనం సిద్దిపేటలోనేనన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చే 2016 రూపాయల పింఛన్ వల్ల వయోవృద్ధులకు కొంత ఉపశమనం కలిగిందని, వయోవృద్ధులను ఈ వృద్ధాశ్రమంలో తల్లిదండ్రుల వలె చూసుకుంటున్నామన్నారు. క్షణికావేశంలో మహిళలు ప్రాణాపాయం వంటి నిర్ణయాలు తీసుకోవద్దని భరోసా సఖీ సెంటర్లు ఏర్పాటు చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ హాజరయ్యారు. అదంతా మరకలు ఉన్నాయి గ్లాసులో. అవతల ఇంకోటి ఉంది. సార్ సార్ మన అటెండర్ హెల్దీ హార్ట్ హెల్దీ సిద్దిపేట. ముఖ్యంగా ప్రజలు చాలామంది కూడా తాము బీపీతో బాధపడుతున్నారని తెలియక పట్టించుకోకపోవడం వల్ల బీపీ వల్ల హార్ట్ అటాక్లు, కిడ్నీ ఫెయిల్యూరు, లంగ్ ఫెయిల్యూరు, తీవ్రమైనటువంటి జబ్బులకు దారితీస్తూ ఉంది. ఈరోజు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మారినటువంటి ఆహారపు అలవాట్లు, జీవన శైలి వల్ల చిన్న వయసులోనే బీపీ కూడా రావడం జరుగుతూ ఉంది. అయితే ఆ బీపీని మనం గుర్తించకపోవడం వల్ల అది ఒక్కొక్కసారి బ్రెయిన్ హ్యామరేజ్ జరగడము, సడన్ కార్డియక్ అరెస్ట్ జరిగి చాలామంది చనిపోతూ ఉంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం సడన్ కార్డియక్ అరెస్ట్ ద్వారా 15 లక్షల మంది చనిపోవడం జరుగుతూ ఉంది. అయితే మనం నార్మల్గా చూస్తూ ఉంటాం, ఎవరైనా బాగా